25వ తారీఖున 9వ నెల 2005 సంవత్సరంలో నా కాలును అనే పాటను కట్టాను. విందామా? హే కాలను లేడి కాలగా, నా కాలను లేడి కాలగా చేసే దేవుడా చేయు మెస్సయ్యా, చేసే దేవుడా చేయు మెస్సయ్యా. నా కాలను లేడి కాలగా, నా కాలను లేడి కాలగా. నా నోటిని నీ బూరగా, నా నోటిని నీ బూరగా చేసే దేవుడా చేయు మెస్సయ్యా, చేసే దేవుడా చేయు మెస్సయ్యా. నా నోటిని నీ బూరగా, నా నోటిని నీ బూరగా. ఎక్కలేని కొండ ఎక శక్తిని, ఎక్కలేని కొండ ఎక శక్తిని ఇచ్చే దేవుడా ఇవ్వ మెస్సయ్యా, ఇచ్చే దేవుడా ఇవ్వ మెస్సయ్యా. ఎక్కలేని కొండ ఎక శక్తిని, ఎక్కలేని కొండ ఎక శక్తిని. బూదిగంతల వరకు సువార్తన చాటుటకు, బూదిగంతల వరకు సువార్తన చాటుటకు పంపమ యేసయ్యా రమ్ము నా తోడు, పంపమ యేసయ్యా రమ్ము నా తోడు. బూదిగంతల వరకు సువార్తన చాటుటకు, బూదిగంతల వరకు సువార్తన చాటుటకు. I greet you all in the sweetest name of our Lord and Savior Jesus Christ. అతి మధురమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. In a way, I am feeling guilty. I am just every time starting off messages in the same repeated fashion. అయితే నేను చాలా సిగ్గుపడుతున్నాను, ఎందుకంటే ప్రతిసారి కూడా నేను నా వర్తమానాన్ని అదే విధంగా నేను ప్రారంభిస్తున్నాను. కానీ but Jesus is the head of the church.
కానీ సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడండి. That is, if you do not want to take the name of Jesus, it is something like telling, I don't want the head of body. అయితే నువ్వు క్రీస్తుని తీసుకోకపోతే నాకు తలకాయ వద్దు అన్నట్టు ఉంటుందండి. Yeah, so everything has to start with the name of Jesus. ప్రతిది కూడా యేసుక్రీస్తు నామములో ప్రారంభం కావాలండి. So I greet you all once again in the sweetest name of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు పవిత్రమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలండి. Whose love has got such a depth, a height, a width and length that we cannot understand. అయితే ఆయన ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు, పొడవు చాలా గొప్పదండి. దాన్ని మనము గ్రహించాలంటే మనం సరిపోవండి. But Paul says that you should know the love of God. కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే క్రీస్తుని ప్రేమని మీరు తెలుసుకోవాలి. We cannot understand it, మనము దేవుడి ప్రేమను అర్థం చేసుకోలేం కానీ but we can know it. కానీ అది మనం తెలుసుకోవచ్చండి. See what a difference it is. అయితే ఇక్కడ చూడండి వ్యత్యాసం ఎంత ఉందో చూడండి He కదా. says it is so wide, so long, so high, so deep. It is passing knowledge. అయితే ఏమంటున్నాడంటే దేవుడి యొక్క ప్రేమ ఎంత లోతుగా ఉందో, ఎంత వెడల్పుగా ఉందో, ఎంత ఎత్తుగా ఉందో, ఎంత పొడవుగా ఉందో అది మనకి జ్ఞానానికి మించింది. జ్ఞానానికి మించిందండి. But he says at the same time you should know the love of కానీ God. అదే విధంగా ఏమని చెప్తున్నారంటే దేవుడి యొక్క ప్రేమని మీరు తెలుసుకోవాలని చెప్తున్నాడండి. You know, because we have to abide in the love of God. అయితే మనందరం క్రీస్తు ప్రేమలో మనం నిలిచి ఉండాలి. God. తండ్రి యొక్క ప్రేమలో నిలిచి ఉండాలి. See, abiding in the love, just as I have abided in my Father's love. అయితే ఇక్కడ ఏమని రాస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే నేను ఇంకా తండ్రిలో ఏ విధంగా అయితే నేను అమర్చబడ్డానో ఆయన ప్రేమలో నేను నిలిచి ఉన్నాను. అదే విధంగా మనందరం కూడా తండ్రి యొక్క ప్రేమలో నిలిచి ఉండాలని యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. So when is it that you are abiding in the love of God? అయితే ఆ ప్రేమలో మనం ఎప్పుడు నిలిచి ఉంటామండి? When you are obeying His commandments. ఎప్పుడంటే దేవుడి యొక్క ప్రేమలో ఎప్పుడు నిలిచి ఉంటామంటే ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల్ని మనము అనుసరిస్తామో అప్పుడేనండి. But if you don't obey His commandments, ఆయన ఆజ్ఞల్ని మనం అనుసరించకపోతే you are not abiding in God's love. అయితే నువ్వు దేవుడి యొక్క ప్రేమలో నిలిచి లేకపోతే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుడి యొక్క ఆజ్ఞలో నిలిచి లేవండి. దేవుని ఒక ఆజ్ఞలు గాయకొని నచ్చో నువ్వు దేవుని ఒక ప్రేమలో నిలిచి ఉండడము లేదు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Just as Jesus abode in the love of His Father, ఏ విధంగా అయితే యేసు ప్రభు తండ్రి యొక్క ప్రేమలో నిలిచి ఉన్నాడు, in the same way He is telling us that by keeping His commandments we are abiding in the love of God. అయితే అదే విధంగా మనం ఎప్పుడైతే దేవుడి యొక్క ఆజ్ఞలు అనుసరిస్తామో దానికి అర్థం ఏంటంటే క్రీస్తు దేవుడి యొక్క ప్రేమలో మనం నిలిచి ఉన్నామని. What is there in the love of God? అసలు దేవుడి యొక్క ప్రేమలో ఏముందండి? Eternal life. దేవుడి యొక్క ప్రేమలో ఏముందంటే నిత్య జీవం ఉందండి. Yes, life eternal He has planned. అయితే మనకు నిత్య జీవాన్ని దేవుడు మనకి ముందే ప్రణాళిక చేసి పెట్టాడు. God so much loved the world that He gave His only begotten Son, that whosoever believeth upon Him shall not perish but have life eternal. అయితే ఏమంటున్నా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని ఎవరైతే విశ్వసిస్తారో వారు నశించక నిత్య జీవము పొందుకుంటారని యోహాను భక్తుడు అంటున్నాడు. So that is the great love of God. అది దేవుడి యొక్క గొప్ప ప్రేమ అయి ఉన్నదండి. And you and I are perishing in sin and transgressions, iniquities. అయితే మనము అత్రికముల చేత పాపము చేత మనం చచ్చిన వారై ఉండగా, When we are dead here on earth, అయితే మనం ఈ భూమి మీద చచ్చిన వారై ఉండగా, and when you are going to face the second death in hellfire, అయితే రెండో మరణాన్ని ఆ నరకంలో మనం అనుభవించబోతుండగా, then all of us are under condemnation. అయితే మనందరినీ కూడా ఆ యొక్క మనందరూ కూడా తృణీకరించారు. అందరూ మనము కూడా శిక్ష విధికి పాత్రలుగా ఉన్న సమయాన్న He has delivered us by His Son Jesus. అయితే ఆయన మనని శిక్షకు పాత్రులై ఉండగా తండ్రి ఏం చేశాడు? కుమారుడు ద్వారా మనని విమోచించాడు. That is why Jesus said, whosoever believeth in me passeth from condemnation to life. అయితే తండ్రి ఏమంటున్నాడు? ఎవరైతే నా యందు నమ్మిక ఉంచుతారో వారు ఎక్కడంటే ఆ మరణం నుండి జీవంలోకి ప్రవేశిస్తారని చెప్పారని. Okay,
Praise the Lord. అవును, ప్రైజ్ ది లార్డ్. So, having come unto that light, అయితే మనము అలాంటి గొప్ప వెలుగుకి వచ్చాం కాబట్టి we should no longer do any sin. అయితే మనము అలాంటి వెలుగులోకి వచ్చాం కాబట్టి ఇంకా మనం ఎలాంటి పాపము చేయొద్దండి. As he told to that woman who was caught in adultery, అయితే ఒక బైబిల్ చూస్తే యేసుప్రభు దగ్గరికి ఒక వ్యభిచారం చేయించుండగా ఒక స్త్రీ పట్టుబడినప్పుడు ఏమన్నాడంటే యేసుప్రభుతో, he said that I am the light of the world. ఆ యేసుప్రభు ఏమన్నాడంటే ఆ స్త్రీతోని, అమ్మా నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పాడు. Whosoever followeth me shall have the light of life. అయితే ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారికి నిత్య వెలుగు కలుగుతుందని చెప్పాడు. And they will not abide in darkness. అయితే వారు ఎన్నడూ కూడా ఇంకా చీకటిలో నిలిచి ఉండరని చెప్పాడు. Go and sin no more. అయితే ఏమని చెప్పాడంటే ఆ స్త్రీకి, నువ్వు వెళ్ళి ఇంకా పాపము చేయొద్దని చెప్పాడండి. Now, that is the meaning of sinning and not sinning. అయితే పాపము అంటే పాపము చేయకుండా పాపము చేయుట, That is the difference. అదేనండి. పాపము చేయుట పాపం చేయకుండా అదేనండి వ్యత్యాసం. God has given you the Holy Spirit. దేవుడు మనకి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. He has given the promise of the Holy Spirit. ఆయన నీకు పరిశుద్ధాత్మని ఇస్తానని వాగ్దానం చేశాడు. It is all for those who believe. అయితే ఆ యొక్క పరిశుద్ధాత్మ ఎవరికంటే ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే. If you don't believe, నువ్వు నమ్మపోతే, you cannot receive the Holy Spirit. నువ్వు నమ్మపోతే పరిశుద్ధాత్మను పొందుకోలేవు. The promise of God is wasted in your life. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం వ్యర్థమైపోయినట్టండి. So many times throughout this year or more, the Lord has been speaking to each and every one of you about the importance of receiving, being thirsty and being filled and being led by the Holy Spirit. అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఇంతవరకు కూడా దేవుడు మనతో మాట్లాడి ఆయన కోరిక ఏంటిదంటే, ఆయన ఆలోచన ఏంటిదంటే మనందరం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన కొరకు తప్పికొని ఉండాలని, ఆయన కొరకు జీవించాలని దేవుడు మనతో చాలాసార్లు మాట్లాడుతున్నాడు. If you do not receive the Spirit of God, if you do not receive the love of God that is shed forth in your hearts, you cannot live in the abide in the love of God. అయితే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోకుండా, దేవుడు ప్రేమని పొందుకోకుండా ఒకవేళ ఉంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ప్రభువులో అనగా ఆయనలో నీవు నిలిచి లేవండి. The love of God is being poured into your hearts and my heart by the Holy Spirit. అయితే దేవుడి యొక్క ప్రేమ ఏమైందంటే పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి నాలోకి దేవుడు దాన్ని కుమ్మరిస్తున్నాడని. Romans 5th chapter. రోమిల్కి రాసిన పత్రికలో రాయబడిందండి. If you read from 1 to the 5th verses, we shall go through it. అయితే మనం రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదువుకుంటే మనకు అర్థమవుతుందండి. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ, by whom we also have access by faith into this grace wherein we stand and rejoice in the hope of the glory of God. And not only so, but we glory in tribulations also, knowing that tribulation worketh patience, and patience experience, and experience hope, and hope maketh not ashamed, because the love of God is shed abroad in our hearts by the Holy Ghost, which is given unto us. అయితే దయచేసి 5వ అధ్యాయము, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వల్ల ఈ కృపయందు ప్రవేశింపగలవారమై అందులో నిలిచి ఉందుము. దేవుని మహిమ గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతే కాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమలు యందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. In these verses we can find how the Holy Spirit allows you to lead a godly life. అయితే ఈ పరిశుద్ధాత్మ మనలో ఉండి మనలో పవిత్రంగా పరిశుద్ధంగా అంటే దేవుడి యందు భయభక్తులు ఏ విధంగా కలిగి ఉండాలో పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తుంది. First of all, it leads you to a state of happiness that we are going to receive the glory of God.
అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఎలాంటి స్థితికి నడిపిస్తుందంటే మనందరి కూడా హృదయంలో సంతోషం కలిగించి, ఆ సంతోషం ఏంటంటే మనందరూ కూడా ఒక రోజు నిత్య జీవం కలుగుతుందనే ఒక నిరీక్షణ పరిశుద్ధాత్మ మనకు కలుగజేస్తుందండి. The Holy Spirit who fills us up with the love of God, ఏ పరిశుద్ధాత్మ అయితే మనని పరిశుద్ధాత్మ ప్రేమతో నింపుతుందో, that love of God we are able to understand. అయితే ఆ ప్రేమని మనం అర్థం చేసుకునే వారుగా ఉంటామండి. We are able to understand that we have been made in the image and likeness of God. అయితే మనకి ఎలా అర్థమవుతుందంటే మనము దేవుడి యొక్క స్వరూపములో, దేవుడి యొక్క స్వరూపములో మనము నిర్మింపబడ్డామని పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తున్నాడు. That our father, original father and mother, they had the glory of God. అయితే మన ఆది తల్లిదండ్రులు వారికి దేవుడి మహిమ ఉండే, But they lost it. కానీ వారు ఏమైపోయారంటే దేవుడి మహిమను పోగొట్టుకున్నారండి. And we have fallen from love of God. అయితే వారు దేవుడి యొక్క ప్రేమలో పడిపోయారండి. Because they did not stand in God's commandments. అయితే వారు ఎందుకు పడిపోయారంటే వారు దేవుడి యొక్క ఆజ్ఞలో నిలిచి లేరు కాబట్టి పడిపోయారండి. They fell from the love of God. వారు దేవుడి ప్రేమలో నుండి పడిపోయారండి. They lost the glory. దేవుడి యొక్క మహిమను వారు They పోగొట్టుకున్నారు. were cast out with a promise అయితే వారు ఆ వాగ్దానం చేత వారు ఆ యొక్క తోటలో నుండి వెలివేయబడ్డారండి. that a Redeemer will come. అయితే ఒక విమోచకుడు వస్తాడు. But they were cast out. వారు ఏమయ్యారంటే వారిని వెలివేశారండి. So it is the Redeemer alone who can again bring us back into the love of God. అయితే ఆ యొక్క విమోచకుడు ఏం చేయగలుగుతారంటే తిరిగి మనను దేవుడి యొక్క ప్రేమలోకి నడిపింపగలుగుతాడండి. Almost every part of creation is obeying the commandments of God. అయితే ఈ సృష్టిలో చేసిన ప్రతి సృష్టి కూడా దేవుడి యొక్క ఆజ్ఞకి లోబడుతున్నాయండి. The scientists can predict that there is going to be a total eclipse on August 21st. అయితే ఈ యొక్క సైంటిస్టులు ఏమని చెప్పారంటే, శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే ఆగస్టు 21వ తారీఖున సంపూర్ణమైన ఆ ఎక్లిప్స్ జరుగుతుందని చెప్పారండి. How are they able to say so? అయితే వారు సంపూర్ణంగా ఎక్లిప్స్ ఎలా జరుగుతుందని ఎలా చెప్పగలుగుతున్నారండి? Because the earth and the sun and the stars, everyone are obeying the commandments of God. అయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి అన్ని కూడా ఏం చేస్తున్నాయండి? దేవుడి యొక్క ఆజ్ఞని అవి అనుసరిస్తున్నాయండి. To the second they are fulfilling it. అయితే అవి ప్రతి క్షణము కూడా దేవుడి యొక్క ఆజ్ఞని పాటిస్తున్నాయండి. See, just in a three-dimensional way, the galaxies, the earth, the planets, the sun are all moving and revolving and moving in the entire universe. అయితే ఇక్కడ చూడండి, ఆ సూర్యుడు, నక్షత్రాలు, తర్వాత ఈ యొక్క ప్లానెట్స్ అన్ని కూడా ఏం చేస్తున్నాయంటే ఈ భూమి చుట్టూ తన చుట్టూ తిరుగుతున్నాయండి. ఇలా తిరుగుతున్నాయి. ఎలా అంటే ఎంత వేగంతో, చాలా వేగంతో తిరుగుతున్నాయండి. చూడండి, ఒకటానికి ఒకటి కలవకుండా అవి తిరుగుతూ దేవుడి యొక్క ఆజ్ఞని అవి అనుసరిస్తున్నాయండి. So because they know that at that time on August 21st the sun will be here, the earth will be here, the moon will be here, this will be there, they are able to say so. అందుకే ఆ యొక్క ఆగస్టు 21వ తారీఖున సూర్యుడు ఇక్కడ ఉంటాడు, చంద్రుడు ఇక్కడ ఉంటాడు, ఆ నక్షత్రాలు ఇక్కడ ఉంటాయి, భూమి ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దాన్ని బట్టి ఎక్లిప్స్ జరుగుతుందని వాళ్ళు చెప్పారు. But on August 21st, where will Santosh be, Somanna be, Henry Moses be? Is there any understanding? అయితే ఈ ఆగస్టు 21వ తారీఖున సంతోషి ఎక్కడ ఉంటుందో, సోమన్న గారు ఎక్కడ ఉంటారో, హెన్రీ మోసెస్ ఎక్కడ ఉంటారో ఎవరికైనా తెలుసా అండి? Will they be doing the will of God వారందరూ కూడా దేవుడి చిత్తాన్ని జరిగిస్తారా? on August 21st? ఈ ఆగస్టు 21వ తారీఖున వారు దేవుడి యొక్క చిత్తాన్ని జరిగిస్తారా? Or doing what you want to do? మనం ఏం చేయాలో అది చేస్తూనే ఉన్నామండి. That is what has happened. అదే ఇప్పుడు జరుగుతుందండి. Instead of doing the will of God, దేవుడి చిత్తాన్ని జరిగించేది పోయి, instead of being without sin and being holy, అయితే మనం పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండేది పోయి people are living according to their own heart's desires. అయితే మనుషులు ఎలా జీవిస్తున్నారంటే వారి సొంత ఆలోచనలతో, సొంత తలపులతో వారు జీవిస్తున్నారు. Whatever desire comes through your eyes, అంటే మన కళ్ళ కోరిక ఏదైతే కలుగుతుందో, you are running after it. మన కళ్ళకి ఏదైతే ఇంపుగా ఉందో దాని వెనకాల మనం పరిగెత్తుతున్నాం. Whatever desire enters into your heart, ఏ కోరిక అయితే మన హృదయంలోకి ప్రవేశిస్తుందో you are running after it. దాని వెనకాల మనం పరిగెత్తుతున్నామండి. Whatever desire comes into your brain, నీ యొక్క తలంపులకి ఏ ఆలోచనలు అయితే వస్తున్నాయో, the pride of life, అయితే ఆ గర్వపు, జీవపు డమ్మము, that also you will be doing. అయితే జీవపు డమ్మమును కూడా నువ్వు జరిగిస్తుంటావండి.
but not the will of God. కానీ దేవుడి చిత్తాన్ని మాత్రం నువ్వు You జరిగిస్తలేవండి. want to be beautiful outside? ఓ నువ్వేమనుకుంటానే బయటికి నేను చాలా అందంగా ఉండాలి, It is your own will. అది నీ సొంత ఆలోచన అండి. But to be having a face that is marred, that nobody can recognize you, అయితే నీ మొహము అంటే నీ మొహము చుట్టూ బట్ట కట్టేసి ఎవరు కూడా అంటే అంటే ఎవరు కూడా నన్ను Isaiah 53. చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడి ఉందండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే Isaiah 52:14. As many were astonished at thee, his visage was so marred, more than any man, and his form more than the sons of men. అయితే ఇక్కడ చూడండి, నిన్ను చూచి ఈ మనుష్య రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపము చాలా వికారముగా ఎలాగును. See, this is what has happened to Jesus. అయితే యేసు ప్రభు కూడా ఆయన ముఖము చాలా వికారముగా మార్చబడిందండి. He doesn't go to the mirror every day ఆయన ప్రతిరోజు కూడా అద్దం ముందుకు వెళ్ళడండి. to see whether everything is good here, there, everywhere. అయితే నా మొహం బాగా ఉందా, ఇక్కడ బాగా ఉందా, అబ్బా జుట్టు బాగా ఉందా అని ఎప్పుడు కూడా చూసుకోడండి. It is man who judges a person by his external appearance. అయితే మనిషి ఏం చేస్తారండి, మనిషి యొక్క పై రూపం చూసి అబ్బో ఈయన బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడని చెప్తారండి. But every day he goes to another mirror. అయితే కానీ ఆయన ప్రతిరోజు కూడా ఇంకొక అద్దం దగ్గరికి వెళ్తాడండి. It is the perfect law of the Lord. అయితే దేవుడి యొక్క సంపూర్ణమైన ఆ యొక్క ధర్మశాస్త్రం దగ్గరికి ఆయన వెళ్తాడు. What does the word of God teach me today? అయితే ఆ యొక్క వాక్యం అనే అర్థం దగ్గరికి వెళ్ళి ఈ రోజు దేవుడు వాక్యము అర్థము నాకు ఏం బోధిస్తుంది. Every day he is spending the time with the Father. అయితే ప్రతి దినము కూడా తండ్రితో సహవాసం అతను చేస్తున్నాడండి. And the day came, అయితే ఆ సమయం వచ్చిందండి, my son, నా కుమారుడా your face I made ugly, నీ యొక్క మొహమును నేను అంద వికారముగా చేశాను, but it is going to be totally destroyed. అయితే ఇంకా నీ యొక్క రూపము సంపూర్ణంగా ఇంకా మొత్తబడుతుంది, కొట్టబడుతుందని చెప్పాడు. To such an extent that people will not know whether it is a gorilla's face, whether it is a monkey's face or a donkey's face. It cannot be even thought as of it is a face. అయితే అది మొహముని ఎంత వికారంగా అవుతుందంటే, ఎంత కొట్టబడుతుందంటే కనీసం అది ఏమంటారంటే కోతి మొహమా, గాది మొహమా, ఏ మొహము కూడా అర్థం కాదండి. అంత అంత భయంకరంగా ఈ ముఖము అవుతుందని ఈ తండ్రి కుమారుడికి చెప్పాడండి. Father, that will be done. అయితే కుమారుడు ఏమన్నాడంటే, తండ్రి నీ చిత్తము జరుగునుగా అన్నాడండి. This is our Savior. అయితే మన రక్షకుడు ఈ విధంగా ఉన్నాడండి. This is the way he endured sufferings that we should have once again the glory which we lost. అయితే మనం అందరం కూడా ఏ మహిమనైతే పొందుకున్నామో తిరిగి ఆ మహిమను పొందుకుంటాకి తండ్రి ఈ విధంగా మన కొరకు మొత్తబడ్డాడు, నలుగగొట్టబడ్డాడని. The glory which was with me, with you, my Father, I give to them. అయితే ఏమంటున్నాడు, తండ్రి ఏ మహిమ అయితే నీ యొద్ద ఉందో ఆ మహిమను వీరికి ఇత్తును అని చెప్పాడండి. That they may be one. అయితే వారందరూ కూడా ఆ మహిమలో ఒకటిగా ఉండాలని, That as we are one. మనం ఏ విధంగా ఏకంగా ఉన్నామో వీరందరూ కూడా ఏకంగా ఉండాలని తండ్రికి ప్రార్థన John చేస్తున్నాడు. 15th chapter. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 17th chapter. 5th verse he says, and now Father, glorify thou me with thine own self, with the glory which I had with thee before the world was. అయితే 17వ అధ్యాయం 5వ వచనం, తండ్రి లోకము పుట్టకు మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. And then another, 22nd verse now. 22వ వచనం, And the glory which thou gavest me, I have given them, that they may be one, even as we are one. మనము 22వ వచనం, మనము ఏకముగా ఎలాగ ఉన్నామో వారును ఏకముగా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. So here we find Jesus telling about the glory. అయితే ఇక్కడ యేసు ప్రభు మహిమ గురించి మాట్లాడుతున్నాడండి. The glory which I had with thee before the world was.
అయితే ఈ లోకము పుట్టక మునుపు ఏ మహిమతో అయితే నన్ను నింపామో, when you sent me to this earth, when you నువ్వు నన్ను ఈ భూమికి తండ్రి ఈ పంపించినప్పుడు, లోకానికి పంపించినప్పుడు, that glory I left behind and I came here as an ordinary man. అయితే నేను ఆ మహిమను నీ ఎంతో విడిచిపెట్టి మామూలుగా సాధారణమైన మనిషి వల్లే నేను ఇక్కడికి వచ్చాను. As an ordinary man I have come here. నేను ఒక సామాన్యుడిగా ఈ భూమి మీదకి వచ్చాను తండ్రి. But now the time has come that I am going to die for the sins of the people. అయితే ప్రభా తండ్రి ఇప్పుడు సమయం వచ్చింది, మనిషిలో ఒక పాపం కొరకు నేను చనిపోబోతున్నాను. So after I am dead, నేను చనిపోయిన తర్వాత give me that glory which I had left there be with you. అయితే ఏ మహిమనైతే నేను నీ యొద్ద విడిచిపెట్టాను ఆ మహిమ తిరిగి నాకు ఇవ్వండి, నాకు మా బిడ్డలకి ఇవ్వండి. Raise me up from the dead again. ఓ తండ్రి తిరిగి నన్ను ఆ యొక్క మరణం నుండి లేపండి. That is the glorification which he received from the Father. అయితే అలాంటి మహిమ తండ్రి దగ్గర కుమారుడు పొందుకున్నాడండి. And that glory, ఆ మహిమ he is saying that he will give it to you and me. ఆ మహిమను మనందరూ కూడా ఇస్తానని చెప్తున్నాడు. Why? ఎందుకు? That they all may be one. అయితే ఎందుకు ఆ మహిమని ఇస్తానంటున్నాడంటే వారందరూ ఏకంగా ఉండునట్లుగా. How as you and I are one. నువ్వు అంటే యేసుప్రభు నువ్వు ఏ విధంగా ఏకంగా ఉన్నారో వాళ్ళందరూ ఏకంగా ఉండునట్లు ఆ మహిమని నేను వారికి ఇస్తానన్నాడండి. So this is the glory of God. ఇది దేవుడి యొక్క మహిమ This ఉన్నదండి. is the love of God which is shed forth in our hearts. అయితే దేవుడి యొక్క ప్రేమ, ఈ ప్రేమ మన కొరకు చిందింపబడిన ఆ ప్రేమ మన హృదయంలో దేవుడు దాచిపెట్టాడండి. This love we are being able to understand by the Holy Spirit. అయితే ఈ ప్రేమని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతామంటే పరిశుద్ధాత్మ ద్వారానే. And by the Holy Spirit we are able to rejoice in the hope అయితే of the glory of God. ఈ పొందిన ఆ ప్రేమను అర్థం చేసుకోవడము పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడి ఉండడం వలన దేవుని ఒక నిరీక్షణ మనము పొందనే ఉంటున్నామని చెప్పిన విషయంలో మనకు నిరీక్షణ కలిగి ఉండడమే కాదు, దాని యందు అతిశించేవారుగా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలను చేసే పని, మనలో చేసే పరిచర్య అయి ఉంటున్నది. దిస్ ఈస్ ద హోప్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అయితే ఈ యొక్క నిరీక్షణ దేవుడి యొక్క నిరీక్షణ ఇదై ఉన్నదండి. టుడే ఈ రోజు ఐఎమ్ గివింగ్ యూ a check for 5,000 rupees. ఒకవేళ ఈ రోజు నేను 5,000 చెక్కు నీకు ఇచ్చాను అనుకోండి. కూపన్ అంటే చెక్ కాదండి, కూపెన్. 50% discount sale is running there in that shop. అయితే ఆ యొక్క కొట్లో 50% తక్కువ అనే డిస్కౌంట్ నడుస్తుందండి. You can buy a suit, you can buy a shirt, you can buy whatever you want. అయితే నీకు సూటే కావచ్చు, బట్టలే కావచ్చు, ఏమైనా నువ్వు కొనుక్కోవచ్చు. Today if I give to every one of you, అయితే ఈ రోజు నేను అందరికి ఇచ్చాను అనుకోండి, you'll sing songs and you'll run away and buy yourself some clothes. ఆ యొక్క డిస్కౌంట్ కూపెన్ మీకు ఇచ్చాను అనుకో, 5,000 డిస్కౌంట్ కూపెన్ మీరు అందరిగా డాన్స్ చేస్తూ నాట్యం చేస్తూ యెహోవాకు గానము చేసేదనని పరిగెత్తి ఆ యొక్క వస్త్రాలు కొనుక్కుంటారండి. Just for silly clothes which today is, tomorrow is gone. అయితే ఈ పనికిరాని బట్టలు ఈ రోజు వేసుకుంటాము, రేపు పాడైపోతాయి, మురికైపోతాయండి. Even you are so happy. అలాంటి బట్టల కొరకే మీరు ఇంత సంతోషంగా ఉంటే, How many of you wore a new dress this year? అయితే ఈ ఎంతమంది సంవత్సరము కొత్త బట్టలు వేసిన వారు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది వేసారు? కొత్త బట్టలు వేసారా లేదా? At that time what did you feel? ఆ కొత్త బట్టలు వేసినప్పుడు నీకు ఎంత ఆనందంగా ఉంటుందండి. Some 5 minutes, 10 minutes, as long as you think of it, you are very happy. అయితే ఆ బట్టలు వేసిన 5-10 నిమిషాల వరకు నువ్వు ఆలోచిస్తే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటావండి. But after that no happiness. కానీ దాని తర్వాత ఏముంటుందండి? ఏమి సంతోషం ఉండదు. But here we are being given the glory. అయితే కానీ ఇక్కడ దేవుడు తన మహిమను మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. So this hope of glory ఈ యొక్క మనకు కలుగుతుంది అని చెప్పిన నిరీక్షణ, first of all it will not make you ashamed. అయితే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేదండి. First of all it will make you very happy. అయితే ఈ నిరీక్షణ ఏం చేస్తుందంటే నిన్ను సంతోషపెరుస్తుందండి. And when you try to do the will of God, ఎప్పుడైతే నువ్వు దేవుడి చిత్తాన్ని జరిగించేవాడుగా ఉంటావో, you will become an enemy. అయితే నువ్వేమైతావంటే లోకానికి శత్రువుగా అయిపోతావండి. To your own family. నువ్వు ఎవరికి శత్రువు అయిపోతావంటే నీ సొంత కుటుంబంలోని శత్రువుగా నేను చూస్తాను. Your father, your mother, your brother, your sister, your child, your children, your brothers and sisters will
turn against you. అయితే నువ్వు దేవుడి చిత్తాన్ని జరిగించేవాడుగా ఉంటావు కాబట్టి నీ ఇంట్లో ఉన్న నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ బిడ్డలు, నీ అన్నదమ్ములు అందరూ కూడా నీకేమైపోతారంటే శత్రువులు అయిపోతారు. ఎందుకంటే నువ్వు దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నావు When you కాబట్టి. are sharing with them the gospel of Jesus, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క సువార్తని వారు ప్రకటిస్తుంటావో, then you want them also to receive that glory. అయితే వారు కూడా దేవుడి మహిమను పొందుకోవాలని నువ్వు వారితో And చెప్పినప్పుడు, when you share the gospel with those with whom you come in contact, అయితే ఎవరితోనైతే నువ్వు కలుస్తావో వారితో కూడా ఈ యొక్క మాటలు చెప్పినప్పుడు, యేసు గురించి మాటలు చెప్పినప్పుడు, with no ulterior motive but for their eternal benefit, అయితే వారి దగ్గర ఏ లాభం అపేక్షించకుండా నిత్య జీవము యొక్క ఆ లాభం వారికి ఇవ్వాలని నువ్వు చెప్తున్నప్పుడు, but they also receive that eternal life for which Jesus has died on the అయితే cross. ఏ నిత్య జీవం కొరకు అయితే ప్రభువైన యేసుక్రీస్తు మరణించారు, ఆ నిత్య జీవం కొరకు ప్రజలకి నువ్వు చెప్పుతేటప్పుడు, That they also will be given that glory. అయితే వారికి కూడా ఏమైతుందంటే దేవుడు వారికి మహిమని ఇస్తాడండి. Glorified eternal bodies. అయితే మహిమతో కూడిన నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇస్తాడండి. Made in heaven. ఎక్కడంటే పరలోకంలో తయారు Not చేయబడిన, made in China or made in India. మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ ఇండియా కాదండి, Not made in USA. మేడ్ ఇన్ యుఎస్ఏ కాదండి. This body, glorified body is made by the Heavenly Father. అయితే ఈ మహిమ శరీరం ఎక్కడ చేయబడిందంటే ఎవరు చేశారంటే పరలోకములో ఉన్న తండ్రి మనకు ఆ మహిమ It is శరీరాన్ని not ఇస్తాడండి. made with the hands of men. అయితే ఈ యొక్క మనుషుల చేతులతో ఈ మహిమ శరీరాన్ని చెయ్యలేరండి. It is the house which comes down from heaven. అయితే ఆ గృహము పరలోకములో నుండి వచ్చి, And it will clothe all those who are prepared for that. అయితే ఎవరైతే ఆ మహిమ కొరకు సిద్ధపడ్డారో ఆ మహిమ శరీరము పై నుండి దిగి In వస్తుంది. a twinkling of an eye, God will do this mighty act of redemption. ఈ మహిమ శరీరము మనకి ఎప్పుడు వస్తుంది? కనురెప్ప పాటులో ఈ యొక్క విమోచన, మహిమ శరీరం అనే విమోచన మనకు కలుగుతుందండి. This hope of glory, ఈ యొక్క ఆ నిరీక్షణ, మహిమ కలిగిన నిరీక్షణ, మనము మహిమ పొందుతామనే ఆ నిరీక్షణ will make us appear to be fools in this world. అయితే మహిమ కలిగిన ఈ నిరీక్షణ మనల్ని ఏం చేస్తుందంటే లోకంలో వెర్రివానిగా చేస్తుందండి. They will persecute you. వారు నిన్ను They హింసిస్తారండి, will trouble you. వారు నిన్ను బాధ పెడతారండి. That is the meaning of taking up your cross every day. అయితే సిలువ వెతుకొని వెంబడిస్తామంటే ఇదేనండి ప్రతిదినము కూడా. Every day you should be a witness to the blessings of the cross. అయితే నువ్వు ప్రతి దినము కూడా ఈ యొక్క సిలువ యొక్క ఆశీర్వాదాలకి నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలండి. You should be a witness to this cross. అయితే నువ్వు ఈ యొక్క సిలువకి సాక్షి అయ్యి ఉండాలి. When you take up the cross, your family will hate you. అయితే నువ్వు సిలువ వెతుకొని తిరిగినప్పుడు ఈ లోకం నిన్ను ద్వేషిస్తుంది, నీ బంధువులు ద్వేషిస్తారు, నీ తల్లిదండ్రులు ద్వేషిస్తారు, నీ కుటుంబం. నీ కుటుంబం ద్వేషిస్తుందండి. So are you prepared for it? అయితే నువ్వు కూడా ఆ సిలువ వెతుకొని వెంబడిస్తాకి నువ్వు సిద్ధంగా ఉన్నావా? You cannot. నువ్వు చేయలేవు పని. A white hair you cannot make black. అయితే ఒక తెల్ల వెంట్రుకని నల్ల వెంట్రుకలుగా మనం చెయ్యలేమండి. That is why God has given the promise of the Holy Spirit and the power. అందుకే తండ్రి ఏం చేశాడంటే మనకి పరిశుద్ధాత్మని శక్తిని మనకి వాగ్దానం చేశాడు. So when we see the people all around and their lives and their beliefs, అయితే మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు చూసినప్పుడు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నడకని చూసినప్పుడు we also can go into disbelief. అయితే మనం కూడా వారిని చూసినప్పుడు అవిశ్వాసంలోకి మనం Is this వెళ్ళిపోతుంటాం. all true? ఇది నిజం, సత్యమేనా? Will all this happen? ఇదంతా జరుగుతుందా? At that time, ఆ సమయంలో a person who is filled with the Holy Spirit, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో he will be given faith to believe the word of God. అయితే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఏం చేస్తాడంటే ఆ యొక్క విశ్వాసం అనే మాటలు వారికి అందిస్తుంటాడండి. పరిశుద్ధాత్మ వలన దేవుని వాక్యమందు విశ్వసించే శక్తిని అనుగ్రహింపబడును. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. మనుషులు నీ విశ్వాసమును బట్టి నిన్ను వెరివాణిగా భావించుకుంటే, నీకు శ్రమలు కలిగిస్తుంటే, ఆ సమయాన్న నువ్వు పట్టుకున్న విశ్వాసము సరిగ్గా ఉన్నదా లేదని అవిశ్వాసం నీలో ప్రవేశించిన సమయాలలో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఒక వాక్యమును విశ్వసించే శక్తిని అనుగ్రహిస్తారు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. హల్లెలూయా. It is not enough for you to come here to church at 7 o'clock, 7:15 or 8 o'clock.
అయితే నువ్వు సంఘానికి 7 గంటలకి 7:15 8 గంటలకి వస్తాం కాదు గాని It is not enough for you just to come here and not sleep here. అయితే నువ్వు వచ్చి ఇక్కడ నిద్రపోతాం కాదు గాని వచ్చి నిద్రపోకుండా ఉండడం అనేది కాదు. Ah. Last week I had rebuked a woman for she was sleeping in the place where the message was being preached. అయితే గత వారం ఒక సహోదరి నిద్రపోతుందని ఆమెని కొంచెము హెచ్చరించాల్సి వచ్చింది గత వారం. It ఎందుకంటే was not for one time that for one instance that I had to open my mouth, అయితే అది ఒక్కసారి గురించి నేను మాట్లాడలేదు గాని but she was repeatedly, I can say for many weeks together, she comes here and in the very beginning of the message, she opens her mouth, closes her eyes and sleeps. అయితే ఆ సహోదరి ఎన్నో వారాల నుంచి నేను చూశానండి. వస్తుంది, కూర్చుంటుంది, నోరు తెరుస్తుంది, కళ్ళు మూసేసి నిద్రపోతుందండి. Yeah, not once. అది ఒకసారి Once కాదు. or twice, I slowly gave her a exhortation. అయితే 2-3 సార్లు ఆమెను హెచ్చరించాను నేను. Last time I rebuked her. అయితే గత వారం ఆమెని కొంచెం గద్దించాల్సి వచ్చింది. Why? ఎందుకు? Because of you, ఎందుకంటే ఆమె వల్ల I was not able to preach. అయితే ఆమె నిద్రపోవటం వల్ల ఏమైతుందంటే ఎదుగుతున్న సేవకుడిగా నేను What do బోధించలేకపోతున్నా. you use to sleep, to talk to a pillar? అయితే ఒక స్తంభంతో మాట్లాడతాం ఏం ప్రయోజనం What అండి? is the use of coming and sleeping here in front of this place? అయితే మనం వచ్చేసి ఇక్కడ కూర్చొని నిద్రపోతాం ఏంటిదంటే See, it is okay in the scriptures when Paul was preaching until midnight. అయితే మనం వాక్యంలో చూస్తే పౌలు భక్తుడు మధ్యరాత్రి వరకు ఆయన అంటే ఆగకుండా బోధించేటప్పుడు After 3 hours of hearing and hearing, అయితే 3 గంటలు వినిన తర్వాత that Eutychus or some man by that name, young man, was sitting in the window ledge. He slept so deeply that he fell down. అయితే ఆ యొక్క ఎక్కడంటే కిటికీలో కూర్చొని ఒక యవ్వనస్తుడు ఏమైపోయాడంటే మాటలు వింటూ చాలా నిద్ర వచ్చి అయితే పైన ఏమైపోయాడంటే ఆ యొక్క పై నుంచి కింద పడిపోయి చనిపోయాడండి. Yes, Paul raised him up again. తర్వాత పౌలు భక్తుడు వెళ్ళి ప్రార్థన చేసి లేపాడండి. Why, at least for 3 hours he was willing to hear the word అయితే of God. అక్కడ ఉన్న ఆ వ్యక్తి 3 గంటలు వాక్యం వింటాకి ఆతురత కలిగి ఉన్నాడు. But as soon as the message starts, within 5 minutes, అయితే ఇక చాలా మంది ఏం no, చేస్తున్నారు, that lady, అయితే ఆ సహోదరు ఏం చేశారంటే కొంతమంది ఏం చేస్తారంటే వాక్యం ప్రారంభంగా నిద్రలోకి వెళ్ళిపోతారు. within 5 minutes that woman starts sleeping. అయితే ఒక 5 నిమిషాల్లోనే నిద్రలోకి వెళ్ళిపోతారండి. I told her, see, you just correct yourself and prepare yourself to come here. Fresh yourself and come here. అయితే నేను ఆ సహోదరితో చెప్పాను, అమ్మా నువ్వు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు నిన్ను సిద్ధపరచుకొని శుభ్రంగా అంటే నిద్రపోకుండా రమ్మని చెప్పానండి. I had to, speak about the matter for nearly 10-15 minutes. అయితే ఆ యొక్క అంశం గురించి 10-15 నిమిషాలు మాట్లాడాల్సి వచ్చింది. And what the Lord prepared me for, I could not deliver it. అయితే దేవుడు దేని కొరకు అయితే నన్ను సిద్ధపరిచాడో అది ఆ రోజు బోధించలేకపోయానండి. Yeah, that reception of the word of God is also important. అయితే దేవుడి యొక్క మాటలు వినటము కూడా చాలా ప్రాముఖ్యమండి. So, whether she is sleeping or not, ఆమె నిద్రపోతుందో నిద్రపోతలేదో, what about you? కానీ ఆమె ప్రక్కన పెట్టేసి మీ సంగతి ఏంటిది She ఆలోచించండి. was sleeping and the word went behind her. ఆమె నిద్రపోతుంది, వాక్యం వెనకాలకు వెళ్ళిపోయినట్టు. But you are sitting here for so many months and years together. అయితే నువ్వు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి మనం ఈ విధంగా కూర్చుంటున్నామని. But how is it that you are having a relationship with God the Father? అయితే తండ్రి అయిన దేవుడితోని నీ యొక్క సహవాసం ఎలా ఉంది సంగమా? When you yourself do not believe the scriptures, అయితే నీకు నువ్వే దేవుడి వాక్యాన్ని నువ్వు అంగీకరించకపోతే how can you be an effective servant to the Lord? అయితే నీకు దేవుడి వాక్యాన్ని వినపోతే తెలియకపోతే how can you preach to others? నువ్వు ఇతరులకు ఏ విధంగా నువ్వు How can బోధించగలుగుతావు? you do the will of God? నువ్వు వాక్యం వినకుండా దేవుడి చిత్తాన్ని ఎలా As జరిగించగలుగుతావు? your will is being done in heaven, so let it be done on earth. అయితే పరలోకంలో ప్రభా నీ చిత్తము జరిగినట్లు భూమిలో నీ చిత్తం జరుగును గాక. Who was to do that will on earth? అయితే ఈ దేవుడి చిత్తం ఈ భూమి మీద Who ఎవరు was to చేయాలి? do it? Should a monkey on a tree do it? అయితే కోతి దేవుడి చిత్తం చేయాలా, మనుషులు It is చేయాలా? already doing it. అయితే కోతి కూడా దేవుడి చిత్తాన్ని Everyone in జరిగిస్తుందండి. the universe are abiding the commandments of God. అయితే ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి జీవి కూడా ప్రతి జంతు కూడా దేవుడి యొక్క ఆజ్ఞలో వాళ్ళు నిలిచి ఉన్నారు. Everything, the ordinances of heaven are being followed by
the stars and the sun and the moon. అయితే భూమి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు అన్ని కూడా దేవుడి యొక్క ఆజ్ఞలను నిలిచి ఉండి వాటి ప్రకారంగా అవి It చేస్తున్నాయి. is only man that has gone away from course. అయితే మనిషి మాత్రం ఏమైపోయాడంటే దేవుడికి దూరం అయిపోయాడండి. స్థలము తప్పిన చుక్కలాగా. It is as a falling star. అయితే మనిషి ఏమైపోయిందంటే పడిపోయిన చుక్కలాగా ఒక ఉన్నాడండి. The purposes of God for eternal life has been destroyed. అయితే దేవుడు ఏ యొక్క నిత్య జీవం కొరకు మనిషి నిర్మించారో అది నాశనం అయిపోయిందండి. So to do the will of God, దేవుడి చిత్తం చెయ్యాలి to అంటే be obedient to God's commandments, దేవుడి యొక్క ఆజ్ఞకు విధేయత మనం Jesus చూపించాలంటే said, when you abide, when you do my commandments, you will be abiding in the love of God. అయితే ఏమంటున్నాడంటే ప్రభా నీ ఆజ్ఞలు నేను జరిగించినప్పుడే నీ ప్రేమ నాలో నిలిచి ఉంటుందని చెప్పాడండి. When he told the disciples, when you do the commandments, then you only are abiding in the love of God. ఈ శిష్యులతో ఏమంటున్నాడంటే ఎప్పుడైతే మీరు దేవుడి యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నారో అంటే మీరు దేవుడి ప్రేమలో నిలిచి ఉన్నట్టు. See, the times are not ordinary times. ఇప్పుడు సమయము అంత మామూలు సమయం కాదండి. This might be the clock for you to know what you should do in the hour of the day. అయితే ఇక్కడ ఉన్న వాచ్ ఏం చేస్తుందంటే ఈ సమయానికి ఏం చేయాలి ఈ సమయానికి ఏం చేయాలో ఈ వాచ్ మనకు చూపిస్తుందండి ప్రతిరోజు కూడా. But God's clock is the nation Israel. అయితే దేవుడి యొక్క సమయం ఏంటిదంటే ఇజ్రాయెల్ దేశం అయి ఉందండి. గడియారం. ఇజ్రాయెల్ దేశం ఏమైందంటే దేవుడి యొక్క గడియారం అయిపోయింది. What is taking place there? అయితే అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతుందండి? Recently it is becoming as hotspot. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశము ఎలా అయిపోయిందంటే ఒక వేడి వేడి చర్చ అయిపోయిందండి. It has become a hotspot of contention for the whole world. అయితే ఇప్పుడు ప్రపంచములోనే అదొక వేడి వేడి అంటే ఇదైపోయిందండి. ప్రతి వారు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని గురించి People మాట్లాడుకుంటున్నారు. all over the world are discussing what has to be done there. అయితే ఇజ్రాయెల్ దేశాన్ని గురించి ఏం చేయాలని ప్రపంచంలో దేశాలను కూడా చర్చిస్తున్నాయండి. There is the mount, temple mount. అయితే అక్కడ దేవుడి యొక్క మందిరం యొక్క పర్వతం అక్కడ ఉందండి. There is a dome of the rock and there is that mosque of the Mohammedans. అయితే అక్కడ అదే ప్రాంతంలో ఏమైందంటే ముస్లిం యొక్క మాస్కు అక్కడ ఒక ఉందండి. And here is the wailing wall. అయితే ఇక్కడ ఏడుపు గోడ అక్కడ ఒకటి ఉందండి. It is on the western part. అది వెస్ట్ పడమర దిక్కున ఉందండి. And they say it belongs to the ancient church. అయితే వారు ఏమంటారంటే ఇది Ancient temple. ఇది దేవాలయానికి చెందిందంట. And the Jews have no other place other than the place which was shown to David upon that mount of Zion at the place of sacrifice. అయితే దావీదుకి ఏ యొక్క సియోను కొండను చూపెట్టారో, ఏ సియోను కొండ మీద అయితే దావీదు అర్పణ అర్పించారో అది దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి చూపెట్టాడండి. That mount was purchased by David, it is said, for a certain amount of money. అయితే ఆ యొక్క కొండని దావీదు భక్తులు ఏం చేశారంటే కొంచెము డబ్బు ఇచ్చి అది కొన్నట్టు చెప్పారండి. Initially there was a tabernacle, later a temple was built by Solomon. అయితే అక్కడ సొలొమోను కూడా ఏం చేశారంటే అక్కడ ఒక దేవుడి మందిరాన్ని కూడా అక్కడ కట్టాడండి. Because that was the place which was shown to his father David. అయితే అదే స్థలము ఎవరికి చూపెట్టాడంటే సొలొమోను యొక్క తండ్రికి చూపెట్టాడండి. The Jews can do sacrifice nowhere else but at that place. అయితే యూదులు మాత్రము అక్కడ బలులు ఎక్కడ అర్పించాలంటే ఏ స్థలం అయితే దావీదుకు దేవుడు చూపెట్టాడో ఆ స్థలంలో మాత్రమే బలులు అర్పించాలి. But they are unable to do anything now. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏమీ చేయలేకపోతున్నారు. Because it is occupied by people of a different faith. అయితే ఎందుకంటే ఆ యొక్క స్థలం ఏమైపోయిందంటే వేరే అంటే యూదులు కాకుండా వేరే వాళ్ళు ఆక్రమించేశారండి. So it is a spot of contention. అయితే అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు వివాదానికి కారణం అయి ఉన్నది. వివాదానికి ఒక కారణం అయిపోయిందండి అక్కడ. And the matter of the displaced people, the Palestinians. అయితే అక్కడ పాలస్తీన్లు ఏం చేస్తున్నారంటే they belong to that place. అయితే పాలస్తీన్లు ఆ ప్రదేశానికి చెందిన వారండి. But by virtue of fighting and gaining victory over them, అయితే వారి మీద యుద్ధము చేసి యుద్ధాల్లో వారు గెలిచారండి యూదులు. the Jews have got this by way of
fighting and they have received it. అయితే యూదులు ఏం చేశారంటే యుద్ధం చేసి అవన్నీ కూడా ఆక్రమించుకున్నారు. But there are several international laws. అయితే ఇప్పుడు ప్రపంచంలో కొన్ని లాస్ వచ్చాయండి. And which belongs to whom? That is also a bone of contention. అయితే అక్కడ ఇది ఎవరిదని కూడా ఒక పెద్ద వివాదంగా మారిపోయిందండి. So everything is in a big uproar there. అయితే ఇప్పుడు అక్కడ ఏమైపోయిందంటే అంతా కూడా చాలా గలిబిలిగా ఉందండి అక్కడ. So when we look at that clock, అయితే ఆ యొక్క ఇజ్రాయెల్ గడియాన్ని చూసినప్పుడు we know that the coming of Jesus is close by. అయితే దానికి అర్థం ఏమైతుందంటే దేవుడి యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ చాలా సమీపంగా ఉన్నది. And a sign of the times of Jesus coming, అయితే యేసు ప్రభు యొక్క వచ్చే సమయము he has clearly said ఆయన చాలా తేటగా చెప్పాడు that there will be many false Christs and false prophets. అయితే నాకు రాకడకు ముందు ఏమైతుందంటే చాలా మంది దొంగ బోధకులు, దొంగ క్రైస్తవులు, ఆ ప్రవక్తలు వస్తారని యేసు ప్రభు చెప్పాడండి. In the book of Matthew, the 24th chapter, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్తున్నాడండి. 24వ అధ్యాయము 4th, 5th and 6th verses. అయితే 24వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుతాం. And Jesus answered and said unto them, take heed that no man deceive you, for many shall come in my name, saying, I am Christ, and shall deceive many. చదవండి. ఓకేనండి. యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలుమార్లు మోసపరిచెదరు. So first is many are saying that I am the Messiah. అయితే చాలా మంది ఇప్పుడు ఏమని చెప్తున్నా అంటే నేనే మెస్సయ్యను. And here we find in the 11th verse, 11వ వచనంలో ఏమని చూస్తున్నామంటే and many false prophets shall arise and deceive many. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. 23, 24 verses. 23, 23, 24 వచనంలో ఏమంటారంటే Then if any man shall say unto you, lo, here is Christ, or lo, there, believe it not. For there shall arise false Christs and false prophets, and shall show great signs and wonders, insomuch that if it were possible, they shall deceive the very elect. అయితే ఆ కాలం మంది ఎవడను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడని అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధ క్రైస్తవులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచనలు, క్రియలను, మహత్కార్యములు కనపరచెదరు. So here is something very significant which the Lord Jesus has said. అయితే ఈ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఇక్కడ చాలా మట్టికి అవి ఇక్కడ కలుస్తున్నాయండి. They shall deceive, if possible, the very elect. అయితే ఏమన్నారంటే మిమ్మల్ని మోసపరుచుతారు అంటే ఏర్పరచబడిన వారిని కూడా సహితము మోసపరుస్తారు. That means the people who are even elected, అయితే ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే ఏర్పరచబడ్డారో, they believe also, yes, this is a man of God. ఎవరైతే నమ్ముతారో ఏర్పరచబడిన వారు సహితం ఏమైతారంటే ఆయన ఈయన కూడా క్రీస్తు అని వారు నమ్ముతారండి. Because that is the level of their ministry. అయితే వారి పరిస్థితి అలా ఉందండి. వాళ్ళ పరిచర్య ఒక ప్రభావము లెవెల్ ఆ విధంగా ఉంది. There will be miracles and signs also. క్రియలు, ఇక్కడ సూచన క్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరిగిస్తారండి. But to deceive, ఎందుకు మోసం చేస్తాకండి. Jesus said, యేసు ప్రభు చెప్పాడు from the beginning, ఆది నుంచి. no, when he is going to come back in the 24th chapter, అయితే ఆయన చెప్పాడు 24వ అధ్యాయంలో నేను రాబోతున్నాను. he says, first of all, do not be deceived. ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా చూసుకోండి అంటున్నాడండి. And he says, who are the deceivers who come? అయితే ఎవరు మిమ్మల్ని మోసపరుస్తారు, ఎవరు మిమ్మల్ని మోసం చేస్తారు? What is it that they will be telling that they are? అయితే వారు వచ్చి ఏమని చెప్తారు తెలుసా? What is it? They're telling that I am Christ. వారు ఏమని చెప్తారంటే నేను క్రీస్తుని, And I am a prophet. నేను ప్రవక్తను. But again, they will be showing great signs also. కానీ అలాంటి వారు వచ్చి ఏం చేస్తారంటే అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారంటే, But they are false prophets. కానీ వారు ఎవరంటే దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు, దొంగ క్రైస్తవులు అనేవారు. In Matthew 7th chapter also, Jesus has warned about false prophets. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు ఈ దొంగ ప్రవక్తల గురించి రాశారండి.
about their ministries. వారి యొక్క సేవ గురించి రాశాడండి. You can know a tree by the fruit it gives forth. అయితే ఆ యొక్క చెట్టు యొక్క ఫలము చూసి ఆ చెట్టు ఏమి చెట్టు మనం He గ్రహించగలుగుతామని says you చెప్పాడు. should examine the ministry of every individual person who makes himself a servant of God. అయితే మనం ప్రతి ఒక్క సేవకుడు ఈ సేవ నేను చేస్తున్న ఆ సేవను బట్టి ఆ సేవకుడు ఎలాంటి వాడో కూడా మనం గ్రహించాలండి. It is not the signs and miracles that person is doing. అయితే ఆ యొక్క సేవకుడు చేస్తున్న అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కాదు కానీ In 7th chapter, 15th verse, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో 15 and 16. 15వ అధ్యాయము 16వ వచనం 7వ అధ్యాయము 15, 16. Beware of false prophets which come to you in sheep's clothing, but inwardly they are ravening wolves. You shall know them by their fruits. Do men gather grapes of thorns or figs of thistles? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. వారి ఫలము వల్ల మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లునేని, పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లేవి కోయిదురా. So this is the most important thing that has to be understood by every person. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము, ప్రతి విశ్వాసి కూడా గ్రహించాలండి. God gives a message. దేవుడు ఒక వర్తమానం దేవుడు మనకి ఇస్తాడు. Satan enters a serpent or any person who obeys him. అయితే సాతాన్ ఏం చేస్తుందంటే ఎవరైతే లోబడతారో వారిలోకి ప్రవేశించి And he deceives. ఆడు ప్రవేశించి ఏం చేస్తాడంటే వారిని మోసం చేస్తాడండి, He deceives others. ఇతరులని మోసం చేస్తాడండి. And that is what these false prophets are doing. అయితే ఈ అబద్ధ ప్రవక్తలు ఆ పనులు చేస్తున్నారండి. But he will try to deceive the elect. ఎవరిని మోసం చేస్తారండి? ఏర్పరచబడిన వారిని సహితం మోసం That చేస్తారండి. means how powerful is that effect of delusion, you should understand. అయితే మీరు అర్థం చేసుకోవాలండి, ఆ యొక్క మోసపరిచేవాడు ఎంత బలవంతుడో ఎంత జ్ఞానవంతుడో మనం అర్థం చేసుకోవాలండి. నిన్ను ఎట్లా భ్రమపరిచేస్తాడో మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. లెట్ నాట్ యు బి డిసీవ్డ్. మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా జాగ్రత్తగా Do ఉండమని not చెప్తున్నాడు. allow any person to deceive you. అయితే ఎవరు వచ్చి మిమ్మల్ని మోసం చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండుడని ఇక్కడ చెప్తున్నాడండి. He said, beware of false prophets. అయితే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి అంటున్నాడు. They will have a sheep's clothing. అయితే ఆ వారు ఏం గొర్రెల చర్మంలో వేసుకొని మీ వద్దకు వత్తురు. They say, I am a pastor, I am a bishop. అయితే ఏమంటారంటే నేను పాస్టర్ నేను బిస్టర్ అని చెప్తారండి. Outside, పైకి inside, ఇన్సైడ్ లోపట మాత్రము they are wolves. అయితే లోపట మాత్రం వారు ఎలా ఉంటారంటే క్రూర మృగాలుగా తోడేలుగా వారు ఉంటారండి. The wolf, it catches a live prey and takes it and grabs it అయితే and eats it. ఆ తోడేలు ఏం చేస్తుందంటే బ్రతికిన వాటిని అది లాగి చీల్చి చెన్నాలి అది ఏం చేస్తుందంటే అది మింగి వేస్తుందండి. At least a lion catches hold of the prey and clenches it till it dies. అయితే పులి ఏం చేస్తుందంటే ఒక జీవిని పట్టుకుందనుకో అది చచ్చిపోయే వరకు కూడా అది ఇలా దాన్ని గట్టిగా కొరికి పట్టుకుంటుంది. Most of the time, whatever prey it can kill, it first kills, then eats. అయితే దేనైనా చంపుకోవాలనుకుంటే ఫస్ట్ దాన్ని ఏం చేస్తుందంటే చంపిన తర్వాత తింటుందండి. But a wolf is not so. కానీ తోడేలు అలా కాదండి. It feeds upon you, అయితే ఆ తోడేలు బ్రతికిన వాటి మీదనే going on grabbing, going on grabbing, going on grabbing. అయితే తోడేలు ఏం చేస్తుంది దాని స్వభావం ఎలా ఉంటుందంటే బ్రతికిన వాటిని బ్రతికుంటూనే దాన్ని లాగేస్తుంటదండి, కొరికేస్తుంటదండి. So, if there is any man of God who asks anything from you, beware of him. అయితే మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. Be careful. ఎలాంటి బోధకుడు వచ్చినా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. Satan deceives. సాతాను మిమ్మల్ని మోసం చేస్తుందండి. How does he deceive? ఏ విధంగా మోసం పరుస్తుంది He తెలుసా? gives you thorns, he gives you thistles, but make you believe, think that it is grapes and figs. అయితే అక్కడ సాతాను ఏం చేస్తుందంటే అక్కడ మీకు ఏమిస్తుందంటే మీరు చెప్పండి సార్. మీకు ముళ్ళ పొదలు ద్రాక్ష పొదలను
ఆ ద్రాక్షపదులు పల్లేరు. పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లను So కొయ్యుదురు. what is he giving in his ministry? అయితే ఆ యొక్క సాతాను తన సేవలు ఏమిస్తుందండి? He is giving you thistles. అయితే ఆ యొక్క సాతాను ఏమిస్తుందంటే ఆ ముళ్ళు He is ఇస్తుందండి. giving you that grapes, thorns and thistles. పల్లేరు చెట్టు. పల్లేరు చెట్టు, పెళ్ళేరు చెట్టు, పల్లేరు. పల్లేరు చెట్టును అంజూరపు Yeah. So ముళ్ళ పొదలను. do you know what is being fed to you? అయితే మీరు అర్థం చేసుకోవాలి, అసలు మనకి ఏం అందిస్తున్నాడు వాడు వచ్చి. Do you know that? మీకు తెలుసా అండి ఏం అందిస్తున్నాడో? If you do not know, నీకు తెలియకపోతే you are being deceived. అంటే దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారని. He came there to see it. Satan was very beautiful before God cursed him. అయితే సాతాన్ని శపించక ముందు, సాతాన్ని శపించక ముందు దేవుడు సాతాన్ చాలా అందంగా He ఉండేది. was so bright, so wise, the best angel in the heavens. అయితే పరలోకంలో అతి శ్రేష్టమైన దూత ఎవరంటే ఈ సాతానేనండి. So he came to Eve. అయితే ఆ అవ్వ దగ్గరకు వచ్చిందండి. This fellow is smarter than even Adam. ఓ సాతాను వచ్చేసి చూసినప్పుడు ఆ అవ్వ ఏమనుకుందంటే ఆదాము కన్నా చాలా అందంగా ఉన్నారు, This fellow is wiser than this Adam. ఓ ఆదాము కన్నా చాలా జ్ఞానంగా ఉన్నాడని అవ్వ ఈ సాతాను చూసుకొని అనుకుంటుందండి. This fellow, he ordinary fellow, this fellow, my husband. నా భర్త ఆదాము సాధారణంగా ఏం లేదు, అంత అందంగా లేడని, అంటే ఈడు సాతాను చాలా అందంగా He is a ఉన్నాడు. coward. Pirikavadu. ఈయన పిరికివాడు. He doesn't allow me to even see or even touch her. He says, don't see that fruit. అయితే నా భర్త ఎలాంటి వాడంట, ఎంత పిరికివాడంట, ఆ చెట్టుని చూడొద్దంటాడు, ఆ చెట్టుని ముట్టుకోవద్దంటాడు. అయ్యో ఇంత పిరికివాడా. And this smart, sweet, handsome fellow comes. అని చాలా అందము మధురమైన ఈ సాతాను వచ్చేసి, Is that so? ఓ ఇది నిజమా? Did God tell you like ఇది దేవుడు ఈ విధంగా చెప్పాడా? Yes, he told us ఆ not దేవుడు to చెప్పాడు see it, eat it and touch it also. తినొద్దన్నాడు, ముట్టుకోవద్దని చెప్పాడు. No, it is not so. ఆ విధంగా కాదు, You will not die. నువ్వు చనిపోవు, You will become as God. నువ్వు దేవుడు వల్ల మార్చబడతావు. ఆ విధంగా That is the deceit of Satan. సాతాను యొక్క మోసపరిచే ఆత్మ ఆ విధంగా He ఉంటుంది. is giving thistles. అదేమిస్తుందంటే So, Eve- ఆ అవ్వకి ఏమిస్తుంటే ముళ్ళ పొదలు ఇస్తుంది, Thistles అంటే పల్లేరు. పల్లేరు చెట్లు. And he is giving thorns. పల్లేరు చెట్లు, ముళ్ళ పొదలు, He is giving such things. అలాంటి ముళ్ళ పొదలు, పల్లేరు చెట్లు సాతాను అవ్వకి ఇస్తుందండి. But because she is not having the grace to understand the word of God, అయితే సవ్వకి దేవుడి యొక్క వాక్యం అర్థం చేసుకునే కృప ఆమె దగ్గర లేదు she కాబట్టి, was not having the grace to abide in the love of God. అందుకే ఏం చేయాలి, దేవుడి యొక్క ప్రేమలో నిలిచి ఉంటాకి ఆమె మనసు లేదు కాబట్టి She was deceived. ఆమె మోసపరచబడిందండి. She did not think that she is eating thistles and thorns. అయితే అవ్వ అక్కడ పల్లేరు చెట్లు, ముళ్ళ పొదలు తింటుందని అర్థం కావట్లేదండి. తినేసిందండి, So nice it is. ఓ చాలా బాగున్నాయి, Sweeter than grapes. ఓ అంజూరపు చెట్లు కన్నా చాలా మధురంగా ఉన్నాయి, Grapes. ఆ ద్రాక్షల కన్నా Sweeter than figs. What a message. What a message. ఏం అద్భుతమైన It వర్తమానం. is going to lead me to the great to be like God. అయితే ఇది నన్ను ఏం చేస్తుందంటే దేవుడి యొక్క మహిమలోకి నడిపిస్తుంది అనుకున్నాను. Is that true? అది సత్యమా అండి? What happened? Forget about them. అయితే వారి గురించి నువ్వు మర్చిపోండి. They have fallen, they have lost the glory of God. వారు పడిపోయి, ఆదాము అవ్వ పడిపోయి వారు దేవుడి మహిమను పోగొట్టుకున్నారండి. But here now, ఇక్కడ ఇప్పుడు ఉన్న మనము, we were wretched and naked and full of sin. అయితే మనందరం కూడా ఎలా ఉన్నామంటే దౌర్భాగ్యులుగా, నీచులుగా, అసహ్యులుగా, పాపులుగా, దిగంబరులుగా ఉన్నప్పుడు By Jesus, యేసు ప్రభు ద్వారా we have been given the glory of God again. అయితే యేసు ప్రభు ద్వారా మనకేం జరిగిందంటే తండ్రి తన మహిమను ఇచ్చాడండి. And Jesus is forewarning you. అయితే యేసు ప్రభు తిరిగి మనకి ఆయన హెచ్చరిస్తున్నాడు, Do not be deceived. మోసపరచకుడి, మోసపోకుడి అంటున్నాడండి. So do not be deceived by false prophets or false teachers or false pastors or false apostles, whoever they may be. అయితే ఈ దొంగ ప్రవక్తలు, దొంగ
బోధకులు దొంగ పాస్తలు వచ్చి వీళ్ళు మోసపరచుకోకుండా మీరు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. You should see whether there is a wolf inside him. అయితే వాడిలో తోడేలు ఉన్నదో లేదో నువ్వు జాగ్రత్తగా చూడాలండి. Is he grabbing anything from you? అయితే నీ దగ్గర ఏమన్నా దోచుకుంటున్నాడా? Then beware. అయితే జాగ్రత్తగా ఉండు. Because what he is going to give you as food, అయితే ఏదైతే నీకు ఆహారంగా ఇవ్వబోతుందో it appears to be grapes and figs. అయితే అవి నువ్వు తినేటప్పుడు అంటే ఇక ఎలా కనిపిస్తాయి అంటే అంజూరపు పళ్ళు లాగా ద్రాక్ష పళ్ళు లాగా కనిపిస్తాయి కానీ But it will lead you to a cursed life. అయితే అది ఏం చేస్తుందంటే అది శపింపబడే జీవితానికి నడిపిస్తుందండి. Thorns and thistles. అయితే ఆ పల్లేరు చెట్లు ముళ్ళ పొదలు మన జీవితంలోకి You will ప్రవేశిస్తాయి. not get the glory of God. నీకు దేవుడి మహిమ రాదు. You will not get it. నీకు దేవుడి మహిమ రాదండి. Right? ఎందుకు You are allowed yourself to be deceived. అంటే నువ్వు ఎందుకు దేవుడి మహిమను పొందుకోలేకపోతున్నావు? ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే నిన్ను నువ్వు మోసపరుచుకున్నావు కాబట్టి. You should examine the tree. అయితే ఆ చెట్టుని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. You should examine the tree. ఆ చెట్టుని ఏ చెట్టు అయితే ఉందో ఆ చెట్టు ఏంటిది, ఆ చెట్టు ఎలా ఉంటుందో మీరు జాగ్రత్తగా చూడాలి. మీరు Try to look beyond the sheep's clothing. అయితే మీరు గొర్రె పైవేషంగా గొర్రె అంతరంగంలో పైకి మీరు చూడాలండి. Do not be deceived by any person. ఎవరి చేత మీరు మోసపరచుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. Look at his inside. ఆ యొక్క అంతరంగం చూడండి. As a wolf, is he grabbing anything from you? ఈ క్రూర తోడేలు ఏ విధంగా అయితే లాక్కుంటున్న ఆ విధంగా మిమ్మల్ని మోసం చేస్తున్నారా? Be careful what is taken away from you. అయితే మీరు ఏదైతే మీ దగ్గర తీసుకుంటున్న దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. Be careful of what is given to you. అయితే మీకు ఏదైతే అందిస్తున్నారో దాని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడండి. May God bless us all to understand. దేవుడు మనందరినీ కూడా అర్థం చేసుకునేలాగా దేవుడు మనకు May సహాయపడుగాక. God give the grace for every person to receive the glory for which His Son died on the cross. అయితే మనందరి కొరకు ఏ మహిమనైతే కుమారుడు మనకి ఇవ్వాలనుకున్న ఆ మహిమ కొరకు తనంతా అర్పించుకొని మరణించాడు. And may God deliver every person who hears this message from the ministries of evil workers of God who say they are of God but are of the devil. అయితే ఎవరైతే ఈ యొక్క సాతాను సంబంధమైన బోధకుడు వచ్చి మేము దేవుడి బిడ్డలు అని చెప్తూ సాతానికి సంబంధమైన వర్తమానం ఇస్తున్న అలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని. May the elect of God, ఎవరైతే ఏర్పరచబడ్డారో may their eyes be open to understand. అయితే ఎవరైతే ఏర్పరచబడ్డారో వారి యొక్క నేత్రములు తెరవబడును గాక. Who is a deceiver? ఎవరు మోసం Who చేస్తున్నారు? is the false prophet? ఎవరు దొంగ ప్రవక్తలు? Who is having a wolfish character inside him? అయితే ఎవరిలో అయితే ఈ తోడేలు లాంటి వేషం ఉందో అలాంటి వారిని గ్రహించేలాగా That they may understand that what messages are being delivered. అయితే వారు ఎలాంటి వర్తమానాలు అందిస్తున్నారో That they are full of thorns and thistles and not grapes and figs. అయితే వారి యొక్క బోధలో ఈ యొక్క పల్లేరు చెట్లు గచ్చ పొదలు ముళ్ళ పొదలు ఉన్నాయేమో జాగ్రత్తగా గ్రహించేలాగా. I beseech every one of you మీ అందరినీ కూడా నేను బ్రతిమలాడుకొచ్చున్నాను. that do not be deceived. మీరందరూ కూడా మోసపోకుండా జాగ్రత్తగా ఉండుడి. Do not lose that glory for which Jesus died on the cross. అయితే ఏ మహిమ కొరకైతే ప్రభు చనిపోయాడో ఆ మహిమను దయచేసి పోగొట్టుకోకండి. Greater is he that is in you than he that is in the world. అయితే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడని. That was the assurance which John was able to have concerning the church to which he was writing this letter. అయితే ఏ సంఘంకైతే ఈ యొక్క పత్రిక రాస్తున్నాడో పౌలు భక్తుడు ఆ సంఘం విషయంలో ఎంతో ఆయన ఈ విధంగా He బోధిస్తున్నాడు. was sure that they will not be deceived. అయితే ఆయనకి ఖచ్చితంగా తెలుసు వీరెలాగా కూడా మోసపోరని. He also wrote that many antichrists have already started అయితే ఆయన చెప్పాడు and gone into the world. అయితే ఇప్పుడు యాంటీ క్రైస్ట్ అనేది స్టార్ట్ అయి ప్రారంభమైంది, ప్రపంచంలో తిరుగుతున్నారని వారు. But those who have got the anointing within, అయితే ఎవరిలో అయితే అభిషేకం ఉందో they will be able to understand
అయితే ఎవరైతే అభిషేకం ఉందో వారికి అర్థమవుతుందండి. They will be able to understand that this fellow is not a true servant of God, but a minister of the devil. అయితే ఎవరైతే అభిషేకం పొందుకుంటారో వారికి అర్థమవుతుంది, ఈయన నిజంగా దేవుడి సేవకుడు కాదు, వీడు సాతాను యొక్క సేవకుడు అని అర్థమవుతుందండి. Because the anointing teaches them. అయితే వారిలో ఉన్న అభిషేకం వారికి నేర్పిస్తుందండి. And if the anointing, you don't have the Holy Spirit at all, నీలో ఆ అభిషేకము పరిశుద్ధాత్మ నీలో లేకపోతే how will you understand what is being served to you? అయితే నీకు ఏది బోధింపబడుతుందో, ఏదో వడ్డింపబడుతుందో నీకు ఏ విధంగా అర్థమవుతుందండి? Tell me. ఏ విధంగా అర్థమవుతుంది? ఆ పరిశుద్ధాత్మ లేకపోతే At least have you understood that without the Holy Spirit, you are not of Christ? అయితే పరిశుద్ధాత్మ లేనివాడు నిజంగా క్రీస్తు దేవుడి బిడ్డలు కారని మీకు తెలుసా అండి? Do you know them? How many of you are praying for the Holy Spirit? ఇంకా ఎంతమంది పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నారండి? You have not received. Now I am asking for those who have not received the Holy Spirit. అయితే ఎవరైతే పరిశుద్ధాత్మని పొందుకోలేదో వారి గురించి నేను మాట్లాడుతున్నానండి. How many have not received the Holy Spirit? ఎవరు ఇంకా ఎంతమంది పరిశుద్ధాత్మని పొందుకోలేదండి? Have all of you received the Holy Spirit? మీరందరూ కూడా పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నారా? Neither here nor there. ఇటు లేక అటు లేకుండా ఉన్నారండి. Why are you ashamed? Why are you afraid? ఎందుకు మీరు సిగ్గుపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారండి? All those who receive the Holy Spirit, raise your right hands. అయితే ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో వారందరూ కూడా కుడి చేతి పైకెత్తండి. Now the answer has come. ఇప్పుడు జవాబు వచ్చిందండి. But others did not give. చాలా మంది కొంతమంది జవాబు ఇవ్వలేదు. Though they received, వారు పొందుకున్నారు, but they are afraid. వారు భయపడుతున్నారు. And so this state should not be there. అయితే ఇలాంటి స్థితి ఉండొద్దండి. So we should receive the Holy Spirit. అందరూ పరిశుద్ధాత్మను We పొందుకోవాలి. should go on receiving the Holy Spirit. ప్రతి రోజు కూడా పరిశుద్ధాత్మను Just పొందుకుంటూ as you పోవాలి. breathe in and breathe out, every time you should be receiving the Holy Spirit. అయితే ప్రతి రోజు మనం ఏ విధంగా అయితే గాలి పీల్చుకుంటామో గాలి వదులుతామో ఆ విధంగా ప్రతి రోజు కూడా పరిశుద్ధాత్మని పొందుకుంటూనే ఉండాలి. You should be so dependent upon the Holy Spirit. మీరు ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడేవారుగా ఉండాలి. And He will be teaching you. అయితే ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే మీకు He బోధిస్తారండి. will be able to make understand the love of God. అయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే మీలో ఉండి దేవుడి ప్రేమ ఏంటిదో అర్థం He చేస్తారండి. will be able to teach you the glory of God which you are going to get. అయితే ఏ మహిమ అయితే మీకు రాబోతుందో ఆ మహిమ గురించి ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ మీకు He will బోధిస్తున్నాడు. give you the courage to share this good news to your father, to your mother, to your hating brothers and sisters. అయితే ఈ యొక్క మంచి శుభవార్త మహిమ కలిగిన ఆ మహిమను మనకి ఇస్తాడని ఆ శుభవార్తని నీ తల్లిదండ్రులకి, నీ అక్క చెల్లెలకి, నేను ద్వేషించేవారిని, నేను నిందించేవారిని వేధిస్తున్న తల్లిదండ్రులకు తల్లిదండ్రులకి అలాంటి వారికి నువ్వు చక్కగా ఈ సువార్తని చెప్తావని. you will be able to bear every tribulation that comes upon you. అయితే నీ మీదికి వచ్చే ప్రతి హింసను, ప్రతి నిందను, అవమానాన్ని నువ్వు Not భరించగలవు. by crying, ఏడ్చుకుంటూ కాదండి, but rejoicing. ఎలా అంటే సంతోషిస్తూ ఆనందిస్తూ అండి. Because I am getting the hope of the glory of God. అయితే ఎందుకంటే నాకు ఈ యొక్క మహిమ యొక్క నిరీక్షణ, మహిమ నాకు వస్తుందనే నిరీక్షణను బట్టండి. May God bless us all to be filled with that spirit of glory. అయితే మనందరం కూడా ఆ యొక్క మహిమతో నింపబడాలని దేవుడు మనం దీవించాలని ప్రార్థన చేసుకున్నాం. God bless us all. దేవుడు మనందరిని దీవించును గాక. Amen. ఆమేన్. Amen. Amen.